మనందరి సినిమా మీసం మేలేసి తొడగొట్టి చెప్తున్నా. ఓటర్ అంటే చీటర్ కాదు, షూటర్. సూపర్ ఉంది సినిమా. కనపడలేదు నాకు. ఏ అసిస్టెంట్ డైరెక్టర్లో కో డైరెక్టర్లో పెట్టి తీయించేసినట్టు ఉంది చెప్పాలంటే. ఎందుకంటే బజ్ లేదు అసలు. భారతీ 2 అంటే అసలు నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే ఆ పచ్చని చిలకలు తోడుంటే ఆ సాంగ్స్ కానీ అసలు అవన్నీ చాలా కష్టపడతాడు ఆయన, క్రియేటివిటీగా ఆలోచిస్తాడు. సో నాకు బాగా నచ్చింది ఏంటంటే లంచం తీసుకునేవాడు ప్రతి ఇంట్లోనూ ఉంటాడు, వాడు పట్టిస్తే ఒక లంచం కూడా దొరుకుతాడని. ఎవడు పట్టిస్తాడండి? అంత ఎవరో లేదు. ఇప్పుడు నిజమైన గవర్నమెంట్లు వచ్చినాయి కాబట్టి కొంచెం అవుతుంది. సో ఇద్దరు కూడా మెయిన్ కథ ఇంపార్టెంట్. సో ఆ కథే అన్ని బలం అన్నమాట. హీరో హీరోయిన్ మొత్తం అందరూ కూడా చాలామంది క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి. సో బ్రహ్మానందం గారు లాంటి వాళ్ళు కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు కానీ ఎక్కువసేపు ఉండరు అనమాట. ఓవరాల్గా చెప్పాలి అంటే కనుక నాకు మీరు లంచం తీసుకుంటున్నారు, నేను లంచం తీసుకుంటున్నాను. సో సిబిఐ ఆఫీసర్లు పట్టుకుంటున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్లో పట్టుకుంటున్నారు. ముందు వాళ్ళ తీసుకోకుండా అవతల పై వ్యక్తి పట్టుకుంటే మనలాంటి వాళ్ళు తీసుకోరు అనమాట. సో ఇది మెయిన్. ఇది పార్ట్ 3లో చూపిస్తే నేను ఒప్పుకుంటా. సినిమా తీయటం మాటలు కాదు, ప్రతి డైరెక్టర్ ప్రతి క్షణం నేను చెప్పింది కానీ తన దగ్గరికి వాళ్ళ ఇంట్లో జరిగేసరికి వాళ్ళ నాన్న పట్టిస్తాడు కరప్షన్ కేసులో. కానీ అప్పుడు ఒకసారికి మారిపోతాడు. అయ్యో మా నాన్న పట్టడం వల్ల మా అమ్మ చనిపోయిందని లోకం మెంటాలిటీ చూపించాడు. లోకం మెంటాలిటీ ఏమర్థమైతే పంపించిన అందరి ఇంట్లో తప్పు జరిగినప్పుడు లోపలేస్తాడు. కానీ సిద్ధార్థ్ ఇంట్లో తప్పు జరిగినప్పుడు వాళ్ళ నాన్న కూడా పట్టిస్తాడు. పట్టడం వల్ల వాళ్ళ అమ్మ చనిపోయింది. దానివల్ల నేను మా నాన్న పట్టించాను, ఏంది నాకు ఉపయోగం, మా అమ్మ నా వల్ల చనిపోయింది అని చెప్పేసి కమల్ హాసన్ కదా అట్లా చేంజ్ అయ్యాడు. దాంట్లో తప్పేముంది? ఆయన క్యారెక్టరైజేషన్ చూపించాడు. ఓకేనా? అది చూపించి సినిమా బాగాలేదంటే ఎట్లా? అంత మంచి కాన్సెప్ట్ ఉండి ఎవరి ఇంట్లో మెయిన్గా సినిమా యొక్క థీమ్ ఏంటంటే మీ ఇంట్లో కరప్షన్ జరిగితే నువ్వు ఎదిరిస్తే మీ ఇంట్లో మన ఇల్లు క్లీన్ చేసుకుంటే దేశం మొత్తం క్లీన్ ఉంటుంది. ఓకేనా? మన ఇంట్లో మన చుట్టుపక్కల క్లీన్ చేసుకుంటే దేశం మొత్తం క్లీన్ ఉంటుంది. అది మీ ఇంట్లో మీరు క్లీన్ చేసుకోండి అని చూపించాడు. ఓకేనా? మన ఇంట్లో మా నాన్న కోట్లు తీసుకొస్తే అది బాగుంటుంది, కానీ పక్కోడు చేస్తే కరప్షన్ అవుతుంది. ఓకేనా? మన ఇంట్లో మనమే క్లీన్ చేసుకుంటే బాగుంటుంది అన్నది సీమ్. ఇంకా కరప్షన్ ఉండదు అలా చేస్తే. అది సినిమా యొక్క ఇది. దాన్ని తీసుకొని అర్థం కాకుండా బాగాలేదు అని చెప్పి సినిమా చేయొద్దు. సినిమా అయితే సూపర్ డూపర్ కాన్సెప్ట్. ఇది ప్రతి ఒక్క యూత్ కూడా, నేను ఇస్తున్న సినిమా దగ్గర నుంచి మెసేజ్, ప్రతి ఒక్క యూత్ ఎవరైతే ఉన్నారో మీ ఇంట్లో మీ నాన్న లంచం తీసుకుంటే దాన్ని పట్టించు. ఓకేనా? మీ నాన్న తీసుకుంటే అది చూపించినప్పుడే దేశం బాగుపడుతుంది. లేదు బ్రో నేను ఇంతే ఉంటా, నా డబ్బులతో నేను తిరుగుతా అంటే ఎప్పటికీ ఇది కాదు. అర్థమవుతుందా? లాగ్ అన్న వాళ్ళకి దరిద్రుడు. సినిమా అర్థం చేసుకో. మీ ఇంట్లో కరప్షన్ జరుగుతుంటే క్వశ్చన్ చేయి. దేశం బాగుపడాలి, ఎంతసేపు నేనే బాగుపడాలి అనుకుంటే మహాభారతంలో ఒక డైలాగ్ ఉంటుంది. ఓకేనా? ఏముంటుందంటే మనకెందుకు కరణ్ బ్యాగ్ అది కాదు నువ్వు చెప్పేది నువ్వు. ఓకేనా? అధర్మాన్ని చూస్తూ కూర్చున్నవాడికే ఇది అవుతుంది బాగా. ఓకేనా? క్వశ్చన్ చేయకుండా ఉన్నవాడే ఇది అయిపోతాడు. మా నాన్న తీసుకుంటాడు ఏమైందని చెప్పి పొద్దున పెద్దవాడు ఇటు తీసుకుంటాడు, వాడి వల్ల నలుగురు చేస్తారు. మనం మారాలి ఫస్ట్. ఓకేనా? రాజకీయ నాయకుల్ని అన్నీ అంటాం కాదు అని చెప్పి చూపించింది. అది అలా ఏం సాంగ్స్ ఏం లేదు, ఒక సాంగ్ ఉంది అంతే. బట్ వెరీ నైస్. ఆల్రెడీ చెప్పేసా. అతని డైరెక్షన్కి మనం పేరు పెట్టలేము, కానీ భారతీయుడు అంటే సినిమా కాదు. అది మనం ఒక ఓల్డ్ సినిమా చూస్తే ఒక విధంగా ఉంటుంది, మనం చూస్తే కంటిన్యూస్లో లీనమైపోతాం సినిమాలోని. ఒక పాటలు కానీ, సాంగ్స్ కానీ, సీన్స్ కానీ.